హయాత్ నగర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా వినూత్న ప్రదర్శన జరిగింది. పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన 3D సాండ్ ఆర్ట్ రంగోలీ అందరినీ ఆకట్టుకుంది. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 33% రిజర్వేషన్లు కల్పించిన ప్రధాని మోదీకి విద్యార్థినులు, మహిళా నేతలు ఈ ప్రదర్శన ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య పాల్గొన్నారు. నారీ శక్తి వందన అధినియం దాని ద్వారా మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ రాబోతుంది. కాబట్టి ఈ రిజర్వేషన్స్ 33% మహిళలకు పార్లమెంట్ లో, ఇటు లోక్సభలో, రాజ్యసభలో రేపు ఏదైతే ఈ యొక్క చట్టం కాబోతున్నదో దీని ద్వారా మహిళా సాధికారతతో పాటు 30 సంవత్సరాలు పైగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే విషయం ఉన్నదో 33% రిజర్వేషన్ కోసం, దాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆ కళని నిజం చేస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో గతంలో 2023లో ఈ చట్టంగా మారినటువంటి ఒక మహిళా రిజర్వేషన్ బిల్ ఈరోజు 2029లోనే అమలు పరచాలి అనేటటువంటి రీతిలో రాజ్యాంగ సవరణ కూడా కాబోతా ఉన్నది. అది ఈ రోజు రేపు రాజ్యసభలో, ఇవాళ లోక్సభ, రేపు రాజ్యసభలో అది దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. నరేంద్ర మోదీ గారి ప్రయత్నంతో 30 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి ఈ చట్టము, ఈ కళ, మహిళల కళ నిజం కాబోతా ఉంది. నారీ శక్తి వందన ఈ రోజు లోక్సభలో, అలాగే రేపు రాజ్యసభలో 33% రిజర్వేషన్ కి సంబంధించి ఏదైతే మా నరేంద్ర మోదీ గారు బిల్ ని అనౌన్స్ చేస్తున్నారో వారికి గ్రాటిట్యూడ్ తెలపడానికి మేము గత కొద్ది రోజులుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. వారికి మా సంతోషం వ్యక్తము మాకు తోచిన విధంలో మేము చేస్తున్నాము. మొన్న రీసెంట్ గా చూసుకున్నట్టయితే మహిళా మోర్చా తరఫు నుంచి మేము స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక శాండ్ ఆర్ట్ వేయడం జరిగింది. పార్లమెంట్ మోదీ గారిని అలాగే నారీమణులను అందరినీ ఉద్దేశించి ఒక శాండ్ ఆర్ట్ ని వేయడం జరిగింది. ఈ శాండ్ ఆర్ట్ వేయడానికి మాకు ఆల్మోస్ట్ 7 అవర్స్ పట్టింది. మధ్యరాత్రి 1 గంట నుంచి వేయడం జరుగుతుంది. అంటే ఈ కష్టం వెనకాల అంటే ఆయన కృషి ఎంత ఉందా అనేది ఇక్కడ మేము తెలియజేయడానికి ఈ రోజు ఈ శాండ్ ఆర్ట్ వేయడం జరిగింది. సో వారికి యావత్ తెలంగాణ మహిళలందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే ఎన్ని తరాలు వచ్చినాయి, ఎంతమంది ప్రధానమంత్రులు మారినరు, కానీ యూపీఏ హయాంలో ఉన్న సోనియా గాంధీ ఒక మహిళ అయ్యుండి కూడా చేయలేకపోయిన బిల్ ని పాస్ చేయలేకపోయారు. కానీ నరేంద్ర మోదీ గారు ఒక 10 సంవత్సరాల్లోనే దాన్ని 2023లో పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. ఇప్పుడు 2029 కి అందరూ చట్టసభల్లో వెళ్లే ఒక అవకాశం మాకు కలిగించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 33 రిజర్వేషన్ బిల్ ఫర్ ఉమెన్స్ ఈరోజు పార్లమెంట్ లో, రేపు రాజ్యసభలో పాస్ కాబోతుంది. కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళు ఒక శాండ్ మీద మంచి పెయింటింగ్ చేసి మోడీ గారి ఫోటోతో మన ఎవరైతే మహిళలు ఉన్నారో, మన ఆపరేషన్ సింధూర్లో ఆపరేట్ చేసిన మహిళలు, మిగతా అందరు ఇంపార్టెంట్ అమ్మాయి లేడీస్ అందరి ఫోటో పెట్టి శాండ్ అది చేయడం అయింది. ఇది ఒక 33 ఇయర్స్ తర్వాత మహిళలకు రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలని, తర్వాత అంతకుముందు అందరి ఆలోచనతోని ఫైనల్ గా మోడీ గారు ఈ రోజు మన రిజర్వేషన్ నెక్స్ట్ ఎలక్షన్ లో ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషము. ఇది మహిళలందరూ కూడా ఫ్యూచర్ లో వాళ్ళు అన్ని రంగాల్లో రాణించారు. ఈ పాలిటిక్స్ లో కూడా వాళ్ళు రాణించడానికి ఇది మంచి అవకాశం. బట్ సోషల్ గా రిఫార్మ్స్ చేసి ఒక మంచి సొసైటీ, ఇండియా ఒక మంచి కంట్రీగా డెవలప్ కావాలని